రవాణా వ్యవస్థ స్పందించింది. ఇంతమంది వచ్చారు, ఇది రామమయం కాకపోతే ఇంకేంటి అనిపిస్తుంది. ఏదేమైనా ఈ అద్భుతమైనటువంటి రామదాసు సాహితీ కళా సేవా సంస్థ, విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంయుక్త కార్యక్రమాలు ఎప్పుడూ వినూత్నంగానే ఉంటాయి. అది ఇప్పుడే మనం చూసాం. నాకైతే ఇప్పటికీ కూడా అదే సినిమాలో ఆదిత్య 369 సినిమాలో ఉన్నట్టే అనిపించింది. భువన విజయం సినిమాలో వెళ్ళి ఇంకా బయటికి రానట్టే ఉంది. కాకపోతే అదృష్టవశాత్తు వాడు చాలా ముందస్తు ఆలోచన చేసి దాంట్లో రాజనర్తకిని పట్టలేదు. ఒకవేళ రాజనర్తకి ఉంటే మేము ఆ సభలో నుంచి బయటకు వచ్చి ఆ టైం మెషిన్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. వచ్చినా ఇంకా 100-200 సంవత్సరాలు ముందుకెళ్ళే వాళ్ళం కాదు. కాబట్టి ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి భువన విజయ కార్యక్రమం ఇంకొక విశిష్టత ఏంటంటే, భువన విజయ కార్యక్రమం ఒక సందర్భంలో రాయల వారు అల్లసాని పెద్దనామాత్యునికి ఆయన పుస్తకం మన చరిత్ర రాశాక ఒకసారి ఆయనకు కోకటము కావలసిన పుస్తకంలో ఉంటుంది. అలసాని పెద్దనామాత్యులు రాశారు. ఆ కోకటము అనే గ్రామాన్ని, అది పెనుగొండకు సమీపంలో ఉంటుంది, ఆ గ్రామాన్ని ఇచ్చారు అలసాని పెద్దనాకి. అది ఆ కోకటంలో ఒక భువన విజయం జరిగితే ఈరోజు ఈ కోకటపల్లిలో జరిగింది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయంగా ఈరోజు చెప్పుకుంటాం. ఇకపోతే ఈ కార్యక్రమానికి మన విడి రాజగోపాల్ వారు ఇంతవరకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు. కానీ ఇప్పుడు రాజగోపాల్ గారు వారు భోజరాజ భూపాలుడు అయ్యారు. ఎందుకంటే సాహిత్యానికి వారు పెట్టింది ఎక్కడ సాహిత్య కార్యక్రమం జరుగుతుంటే వారు నేనున్నాను, తదాస్తు, ఖచ్చితంగా వస్తాను అంటూ వచ్చి ఆశీర్వదించడం ఆయన వంతు. అది అదృష్టంగా మనం భావించాలి. ఇకపోతే మన మసన చిన్నప్ప గారు, వారు ఆర్షకవి, ఈర్షలేని కవి, ఆర్షకవి. అంతేకాదు ఏ కార్యక్రమం చేసినా మసన చిన్నప్ప గారు మిషన్ చిన్నప్ప లాగా చేస్తారు. ఒక మిషన్ లాగా ఒక కార్యనిర్వహణ అనేది వారు తలుచుకుంటే మాత్రం ఏమాత్రం ఆగేది లేదు. అంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇకపోతే నాకు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించిందంటే సభా నిర్వహణ అన్నారు. ఏమన్నారు? ఏం పేర్లు ఉన్నాయి? వాళ్ళ పూర్తి పేర్లు పెట్టుకోరు. రామ అంటే భీమ, రాముడు భీముడు. ఆ రామ భీమ అనడంలోనే ఒకటి రాముడు అంటే వారు అభిరాముడు. అభిరాముడు అంటే అందరికి ఇష్టమైన వాడు. భీముడు అంటే సాహిత్య నల భీముడు. ఇద్దరు కలిస్తే కార్యక్రమం ఎందుకు విజయవంతం కాదు? దానికి తగ్గట్టే ఆ 2 సంస్థల పేర్లు కూడా చూడండి. రామదాసు సాహితీ కళా సేవా సంస్థలో రాముడు ఉన్నాడు. విశ్వవిఖ్యాత అనగానే మీకు నేను పేరు చెప్పనక్కర్లేదు, మీకు గుర్తొస్తుంది. ఎవరి పేరు గుర్తొస్తుందో మీకు తెలుసు. నేను రామారావు గారు విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సంస్థ, అక్కడ ఒక రాముడు ఉన్నాడు. ఇద్దరు రాముడు కలిశారు. అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. అది కవి సమ్మేళన కార్యక్రమమైనా, భువన విజయ కార్యక్రమమైనా అంతకు మించి ఒక సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన చేసి వారు సంకలనాన్ని క్షమించాలి సాహితీ సంస్కృతిని ఆహ్వానించి సాహిత్యానికి ఒక సేవ చేయాలి, అందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడైతే ప్రకటన చేశారో వార్షికోత్సవం నాటికి వాళ్ళు చేసినటువంటి శ్రమ భరించి 25 పైగా సంపుటలు వచ్చాయి. అద్భుతమైన సంపుటలు ఒకదాన్ని మించి ఒకటి సాహిత్యంలో పోటీ పడుతూ వచ్చాయి. దాంట్లో సప్తర్షులు ఎన్నుకున్నారు. వాటి గురించి వాళ్ళు కూడా చెప్తాను. నేను చెప్పడం బాగోదు కాదు. వారి ఆ సప్తర్షులని సత్కరించబోతున్నారు. అంతకుముందు ఏం జరిగింది?
మస్తిష్క ప్రదర్శన జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత పుస్తక ప్రదర్శన జరిగింది. ఈ మస్తిష్క పుస్తక ప్రదర్శన అనంతరం సత్కార ప్రదర్శన ఉంటుంది. ఇవన్నీ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ ఒక్కొక్క పుస్తకాన్ని గురించి, ఒక్కొక్క సంపుటి గురించి, దాని సంపుటిలో ఒక నవల కూడా ఉంది. అలా మొదలైంది మన ఆనందంగా రాశారు. ఇద్దరు యువకులు, ఆ ఇద్దరు యువకులు ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచనాధార ఒకే రకంగా ఉంది, ఆచరణ పథం ఒకే రకంగా ఉంది. ఈరోజు వారి ఆహార్యం ఒకే రకంగా ఉంది, డ్రెస్ వారిద్దరి అడ్రస్ ఒకటే అన్నట్టుగా వారి ఆహార్యం ఒకటే రకంగా ఉంది. అంటే ఇద్దరు మమేకమై ఒక కవల పిల్లల మాదిరిగా సాహిత్య సేవ చేస్తూ సాహిత్య పరులను, సాహితీవేత్తలను ఇంతగా ప్రోత్సాహిస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక శుభాభినందనలు, ధన్యవాదాలు. కాబట్టి ఇప్పుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నాను, చాలామంది ఉన్నారు. ఇప్పటికే మనకు 1 గంట ఆలస్యం అయింది. వాస్తవానికి 11 ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. మనం ఆ టైం మెషిన్ నుంచి రావడం కాస్త ఆలస్యం కావడం జరిగింది. కాబట్టి ఏమైనా అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇంకా మాట్లాడవలసినటువంటి ఆర్ష కవులు, సహర్ష కవులు, వర్ష కవులు, హర్ష కవులు చాలామందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదు కవులే ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుగా ఇప్పుడు పెద్దలు డాక్టర్ విడి రాజగోపాల్ గారు, ప్రముఖ కవి, గేయ రచయిత, భూగర్భ గ్రంథ శాఖ పూర్వ డైరెక్టర్, మహర్షి పాల్గొని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుల వారిని సాధారణంగా ఆహ్వానిస్తారు.